శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చదవబోయే కథ 'నాకీ బొమ్మ చాలు'. రచించిన వారు డాక్టర్ సి. భవానీదేవి గారు. తూర్పు దిక్కు బద్దలైపోయి 2 గంటలవుతోంది. రామకృష్ణ గీతామందిరం దాకా వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు నీరసంగా. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఓసారి అంతా కలయి చూశాడు. ఎక్కడా చడీ చప్పుడు లేదు. కొడుకు కోడళ్ళు ఇంకా మేడ మించి దిగినట్లు లేరు. గడియారం 7:30 చూపిస్తోంది. నాలుక కాఫీ కోసం పీకేస్తోంది. కానీ తాను స్వయంగా కాఫీ తయారు చేసుకుంటే కోడలు ప్రమీల సృష్టించే సీన్ గుర్తొచ్చింది. ఏం, కోడలు కాఫీ కూడా చేసివ్వదని ప్రచారం చేయాలనుకుంటున్నారా? నేనుండగా మీరు వంటింట్లోకి వస్తే నేను చచ్చినట్లే కదా! గట్టిగట్టిగా చేతులు ఊపుతూ అరిచింది. ఆ దృశ్యం గుర్తొచ్చి ఒక్కసారి ఉలిక్కిపడి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. అసలు సీత పోయాక వంటింటి ఛాయలకే పోవటం తగ్గిపోయింది. సీత ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా తానే తయారు చేసి ఇచ్చేవాడు. అప్పట్లో వాకింగ్ కూడా అంతగా అలవాట్లేదు. 8 గంటలకు సీత 10 సార్లు లేపితేనే లేవడం. సీతతో కలిసి జీవితం పంచుకున్న ఆ రోజులు రామకృష్ణ మనఃపలకం మించి చెరిగిపోకుండా ఇంకా తాజాగా ఉన్నాయి. ఇంకా నిన్న మొన్న జరిగినట్లుగా ఉన్నాయి. కొన్ని దృశ్యాలంతే, మనిషి మర్చిపోవాలన్నా వీలు కాదు. గోడ మీద ఫోటోలో సీత చిరునవ్వు చిందిస్తోంది. నన్ను గుర్తు చేసుకుంటున్నారు కదూ అంటున్నట్లుంది. మనసంతా చేదుగా ఉంది. మనిషి పోతేనే గాని జ్ఞాపకాలు ముద్రపడవు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. ఎక్కడ్నించో ఆత్రేయ పాట గుండె తలుపు తీసుకొని ప్రేమగా జొరబడుతోంది. 8 అవుతుండగా ప్రమీల మేడ దిగి వంటింట్లోకి వచ్చింది. ఆమె ఇచ్చిన కాఫీ తాగి స్తబ్దుగా తన గదిలోకి వెళ్ళాడు రామకృష్ణ. మీ నాన్నగారికి కూరలు తెమ్మని నిన్ననగా చెప్పాను. నా మాటలు వినిపిస్తేగా? ప్రమీల వెనక నుంచి మూతి 3 వంకరలు తిప్పటం తెలుస్తోంది. కొడుకు వాసు ఏమీ మాట్లాడకపోవటం మామూలైపోయింది. మనసంతా శూన్యమంత నిస్సహాయంగా ఉంది. వాసుకు తగిన భార్య కోసం ఎన్ని సంబంధాలు చూసింది సీత. చివరికి వాడిష్టానుసారమే ప్రమీలం చేశారు. మాకు కోడలు కాదు, కూతురు కావాలి అని ఆశపడ్డారు. అటువంటిది ప్రమీల ప్రవర్తన చూడకుండా త్వరగా దాటిపోయిన సీత నిజంగా అదృష్టవంతురాలు. అంతసేపు గదిలో కూర్చొని ఏం చేస్తారో ఏమో బిగ్గరగా అరుస్తోంది కోడలు. వాసు గుమ్మం దాకా వచ్చి అసహనంగా అన్నాడు. నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని తెలుసు కదా, త్వరగా వెళ్ళి కూరలు పట్టరండి. ఆజ్ఞాపించిన కొడుక్కి కోపంగా జవాబు చెప్పాలనిపిస్తోంది. కోపాన్ని బాగా అణుచుకోవటం అసలు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కిందివారికి పైవారికి కూడా కోపంగా బదులిచ్చి ఎరుగడు. గదిలోంచి బయటకు వచ్చి కొడుక్కేసి పరీక్షగా చూస్తూ శాంతస్వరంతో, చెప్తే ఎందుకు తేను, అయినా నేనేం తెచ్చినా కోడలికి నచ్చదు అన్నాడు. మీరు తెచ్చేవి పుచ్చినవి కుళ్ళినవి అయితే నాకెలా నచ్చుతాయి? పదునుగా అంది ప్రమీల. ఎవరైనా తెస్తే నచ్చినప్పుడు ఎవరికి కావాల్సినవి వారే తెచ్చుకోవటం మంచిది కదమ్మా. మెల్లగానే అన్నా ఆ మాటలు చురుగ్గా తగిలాయి. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తారు? చిన్న చిన్న పనులు చేస్తే తప్ప? వాదాలు ఆపండిక, వాసు కసిరాడు. మౌనంగా సంచి తీసుకొని బయలుదేరాడు రామకృష్ణ. రౌతు కొద్దీ గుర్రం. సీత ఇలా తన వెనకేనాడు సంచి ఇచ్చి బజారుకు పంపలేదు. తనకేం తినాలని ఉందో కనుక్కొని తెప్పించి వండి వడ్డించేది. ఆమె ఎలా తెప్పించేదో కూడా తెలియదు తనకి. కొత్త కొత్త వంటకాలు రుచికరంగా చేసి పెట్టేది. కొసరి కొసరి వడ్డించేది. ఏదైనా తినాలని ఉంది అని అడిగితే వెంటనే సంతోషంగా చేసి పెట్టేది. తను రిటైర్ కావడం, వాసు పెళ్ళి, సీత పోవటం ఏమిటో. రిటైర్ అయితే వచ్చిన డబ్బుతో వాసుకి స్కూటరు, ఒక చిన్న ఇల్లు కొన్నాడు. సొంత ఇల్లు కోరిక తీరకుండానే సీత దాటిపోయింది. ఇంక మిగిలింది పెన్షన్. అది ఇలానే ఏదో ఒక వంకతో ప్రమీల ఖర్చు చేయిస్తూనే ఉంది. ఎన్నాళ్ళ నుంచో మిగిలిన చిన్న చిన్న కోరికలు కూడా తీరని జీవితం. కారు హారన్తో ఈ లోకంలోకి వచ్చాడు రామకృష్ణ. కొడుకు భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు. కోడలు మామూలుగానే స్నేహితులిళ్ళకి వెళ్ళింది. సీత ఫోటో కేసి బెంగగా చూస్తూ కూర్చున్నాడు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి. దగ్గరుండి ప్రేమగా వడ్డించేవాళ్లే లేరు. నిజంగా సీతకెంత సహనం! విసుక్కోకుండా జీవితకాలం సేవలు చేసింది. భార్య విలువ వృద్ధాప్యంలో తెలుస్తుంది. నిస్సారమైన వర్తమానం. ఒక్కొక్క క్షణం గడవడం ఎంత కష్టం. కొడుకు కోడలు తనతో మాట్లాడేది లేదు. భోజనాల దగ్గర అందరూ కలిసి కూర్చునేది తక్కువే. చిన్నప్పుడైతే అమ్మా నాన్నలతో కలిసే భోజనం చేసేవాడు. వాసుకు ఇష్టం లేని కూరలు సీత అసలు వండేదే కాదు.
కానీ ఇప్పుడు అవే కనిపిస్తున్నా వాడు పట్టించుకోవటం లేదు. ఈ ఇంట్లో తనకు ఎవరున్నారని చూరు పట్టుకు వేలాడటం, సీతలేని ఇల్లు, తాను తనకే భారంగా ఎవరో స్నేహితుడు చెప్పినట్లు ఆ వృద్ధాశ్రమంలో చేరితేనో అక్కడైతే కనీసం తనలాంటి వాళ్ళు చాలామంది ఆత్మీయంగా సానుభూతితో ఒకే పడవ ప్రయాణికులు. ఆ ఊరు పోయి ఒకసారి కనుక్కొని రావాలి. ఇప్పుడు బయలుదేరితే సాయంత్రానికి రావచ్చు. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. కొంచెం చూపు మసక అయితేనే మేనేజ్ చేసుకోవచ్చు. 4 మెతుకులు నోట్లో వేసుకొని చెప్పులేసుకొని రైల్వే స్టేషన్ వైపు నడుస్తున్నాడు రామకృష్ణ. ఆయన చూపులు మాటిమాటికి గడియారం వైపే ఆదుర్దాగా చూస్తున్నాయి. వృద్ధాశ్రమం తోటలో ఉదయపు నీరెండలో పచారులు చేస్తున్న రామకృష్ణ ఎవరో పిలిచినట్లనిపించి తలెత్తి చూశాడు. పచ్చగా హుందాగా టక్ చేసుకున్న ఆ యువకుడు తన్నే పిలుస్తున్నాడు. ఏంటి బాబు? 2 అడుగులు వేశాడు రామకృష్ణ. బాబుగారు, నేను వినోద్. రామకృష్ణకు ఆ మాటలకి కళ్ళు మెరిశాయి, తరువాత చెమర్చాయి. నువ్వా బాబు వినోద్? ఎన్నాళ్ళకి? చేతులు పట్టుకొని ఆనందాశ్చర్యాలతో ఎమోషనల్ అయిపోయాడు. ఇక వినోద్ క్షణం ఆలస్యం చేయలేదు. బలవంతం పెట్టి రామకృష్ణను ఖాళీ చేయించి వృద్ధాశ్రమం నుంచి తమ ఇంటికి తీసుకెళ్లాడు. రామకృష్ణ ఎంత వారించినా వినలేదు. ఏనాటి బంధం? ప్రాణ స్నేహితుడు కొడుకు వినోద్. ఉప్పెనలో తల్లిదండ్రులిద్దరూ కొట్టుకుపోతే చేరదీసి పెంచాడు రామకృష్ణ. వాసుకి వినోద్కి జరిగిన తగాదాలకి కారణం వాసులోని అసహనమేనని తెలిసినా చేసేదేమీ లేక వినోద్ని చిన్నప్పుడే హాస్టల్కి పంపేశాడు. ఆ రోజు సీత కూడా ఎంతో బాధపడింది. వినోద్ అలాగే చదువుకొని చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకొని ఒక ఇంటి వాడవటం ఆనందకరం. ఉన్నతమైన ఉద్యోగిగా ఎదిగినట్లు తెలుస్తుంటే మనసు బెలూన్లో ఎగురుతోంది. కారు ఇంటి ముందు ఆగుతుంటే వినోద్ భార్య 3 ఏళ్ల కొడుకు సంతోషంగా బయటకొచ్చారు. వారిని రామకృష్ణకు పరిచయం చేశాడు వినోద్. తన పాదాలకు నమస్కరిస్తున్న నీరజను మనసారా ఆశీర్వదించాడు రామకృష్ణ. దీర్ఘ సుమంగళి భవ అంటూ తల్లిని అనుసరిస్తున్న అభిషేక్ని ఎత్తుకొని ముద్దాడాడు. అడుగడుగున ఆ ఇంట్లో జరుగుతున్న మర్యాదలకి మనసు పులకరించిపోతోంది. భారమైపోతోంది. భయం కలుగుతోంది. నీరజ, బాబుగారికేం కావాలో చూడు, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మర్నాడు నుంచి 2 రోజులు సెలవు పెట్టాడు వినోద్. ఎవరెవరినో పిలిచి తనని ఆకాశమంత ఎత్తుల్లో పరిచయం చేస్తుంటే వారించాడు రామకృష్ణ. బాబు వినోద్, వృద్ధాప్యంలో నువ్వు నాకు ఇస్తున్న ఆప్యాయత అనురాగాల ముందు నేను చేసింది చాలా తక్కువ. నేను మీకు అతిథిని కాదు, మీ ఇంట్లో వ్యక్తిని. ఎవరికైనా ఎక్కువ మర్యాదలు చేస్తే కొన్నాళ్లకు భారం అవుతారు. నా కోసం మీ దైనందిన కార్యక్రమం మార్చుకోవద్దు. మీ ఇంట్లో వ్యక్తిగా చూస్తే చాలు. నాకు ఈ బొమ్మ చాలు అంటూ అభిషేక్ని హృదయానికి హత్తుకున్నాడు రామకృష్ణ ప్రేమగా. మీ రాక వల్ల అనాథలమైన మేము ఎంత ఆనందంగా ఉన్నామో మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అందుకే ఇలా నసిగాడు వినోద్. సంతోషం అనేదాన్ని షోగా చూపించక్కర్లేదు. అది దాచినా దాగదు, మొహం మీద నాట్యం చేస్తుంది. ఆ ఆనందం నాకు మీ దంపతుల ముఖారవిందాల్లో పురివిప్పి కనిపిస్తోంది. అది చాలు బాబు, తృప్తిగా అన్నాడు రామకృష్ణ. వినోద్ ఇంటికి రామకృష్ణ వచ్చి వారమైంది. బజారు దాకా వెళ్ళి వస్తానని చెప్పిన రామకృష్ణ ఇంటికి వచ్చేటప్పుడు ఏవో ప్యాకెట్లు పట్టుకొచ్చాడు. అందరినీ పిలిచి ఆప్యాయంగా ఇచ్చాడు. వినోద్కు సూటు, నీరజకు చీర. తాత, మరి నాకో? అభిషేక్ ముద్దు మాటలకి కరిగిపోయి వాణ్ణి హృదయాన్ని హత్తుకుంటూ, ఈ డ్రెస్ నీకు నాన్న అంటూ అభిషేక్ డ్రెస్ ఇచ్చాడు రామకృష్ణ. వాడి మొహం విప్పారింది. ఇవన్నీ ఎందుకు తెచ్చారు బాబుగారు? నొచ్చుకున్నాడు వినోద్. నా సంతోషం కోసం వినోద్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బు లేదు. నేను వచ్చే ముందే నా పెన్షన్ ఇక్కడికి బదిలీ చేయించుకున్నాను. ఇప్పుడు అది ఈ నెలకి వచ్చింది. మీ నాన్న ఇస్తే కాదంటావా అమ్మా? ఆయన మాటలకు నీరజ చెలించిపోయింది. దంపతులు ఇద్దరూ రామకృష్ణ పాదాలకు నమస్కరించారు. తాత, నాకు ఈ డ్రెస్ వేయి. అభిషేక్ చేయి పట్టుకొని లాగుతుంటే రామకృష్ణ వాడిని ఎత్తుకొని డ్రెస్ వేయటానికి ప్రయత్నిస్తుంటే వినోద్ నీరజల చిరునవ్వుల్లో, ఆనంద బాష్పాల్లో తరతరాల మానవ ప్రేమ తళుక్కుమంది. ఇంతటితో ఈ కథ పూర్తయిందండి. మీకు గనక నేను చదివే విధానం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.